హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఎంతో టేస్టీగా ఉండే, లోపల సాఫ్ట్‌గా, బయట క్రిస్పీగా ఉండే స్నాక్స్‌ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్‌ని చేసుకున్నట్లయితే చాలా, చాలా బాగుంటాయి. ముందుగా వీటి కోసం 2 ఆలుగడ్డలను ఉడకపెట్టుకొని తీసుకోవాలి. వీటిని ఈ విధంగా మంచిగా చిదుముకోవాలి. ఇలా ఆలుగడ్డలను మెత్తగా చేసుకోవాలి పిండిలాగా. ఇప్పుడు అందులో ఒక కప్పు బియ్యం పిండి, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిన్నగా తురుముకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉంటే వేసుకోండి. అందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరాకు, కొంచెం జీలకర్ర, చాట్ మసాలా ఉంటే వేసుకోండి. అందులో కొంచెం టేస్ట్‌కి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక పిండిని ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్నాక ఒక పీట మీద చూడండి ఈ విధంగా కొంచెం పిండి తీసుకొని మనకు కావలసిన పొడవులో ఈ విధంగా ఫింగర్స్ లాగా చేసుకోవాలి. చూడండి చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇలా మంచిగా చేసుకోవాలి. బాగా పొడవుగా అయితే ఈక్వల్‌గా కట్ చేసుకోండి. ఇలాగే కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మొత్తం పిండిని కూడా ఇదే విధంగా ఇలా పొడవుగా చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా చేసుకున్న ఆలు ఫింగర్స్‌ని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్‌లో వేసుకోవాలి. చూడండి ఇలా ఎన్ని అయితే పడతాయో అన్ని వేసుకొని కొద్దిసేపు అయ్యాక వాటిని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్‌లో వచ్చేదాకా వేయించుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా వచ్చాక వీటన్నింటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. చూడండి ఇలా తీసుకున్నాక మిగిలిన వాటిని కూడా ఒక్కొక్కటిగా అదే ఆయిల్‌లో వేసుకోవాలి. ఇలా వీటిని కూడా వేసుకొని కొద్దిసేపు అయ్యాక మంచి కలర్‌లో వచ్చాక వేయించుకొని తీసుకోవాలి. చూడండి ఇలా మంచి కలర్‌లో రావాలి. అప్పుడే మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఈవినింగ్ స్నాక్స్‌కి ఇలా ఆలు ఫింగర్స్‌ని చేసుకొని చట్నీతో కానీ, సాస్‌తో కానీ తిన్నట్లయితే చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్‌కి ఇలా కొత్తగా ఆలూతో ట్రై చేయండి. మీకు కంపల్సరీ ఈ రెసిపీ నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.